హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మాధవ్ ఆఫీస్ నుంచి వేడిగా భార్య చేతి ఒక కప్పు కాఫీ తాగి బయట ఏదో చిన్న పని ఉండగా ఇప్పుడే వస్తానని శైలుకి చెప్పి మాధవ్ బయటికి వెళ్ళిపోయాడు. బయట పని ఉందని చెప్పి వెళ్ళిన మాధవ్ అది పూర్తవకుండానే ఇంటికి తిరిగొచ్చి వంటింట్లో ఉన్న భార్యని శైలు శైలు అని గట్టిగా పిలిచాడు. భర్త పిలుపుకి వంటింటి నుంచి బయటకు వస్తూ ఏదో పని ఉందని వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారంటే మీరు వెళ్ళిన పని పూర్తయిందా అడిగింది. ఎక్కడా? ఇప్పుడే కదా నేను వెళ్ళింది. అప్పుడే అయిపోతుందా? ఆ పని పూర్తవ్వకుండానే మరో పని వచ్చి పడింది. దానంతటికీ కారణం నువ్వే. నువ్వు చేసిన పనికి నేను అందరితో మాటలు పడాల్సి వస్తుంది అని విరుచుకుపడ్డాడు మాధవ్ శైలు మీద. మాధవ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని శైలు, ఏంటండి? ఏ విషయం గురించి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదే అడిగింది. భార్య మాటలకి మాధవ్ చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ అర్థం కావట్లేదంటావేంటి అన్నాడు కోపంగా. నిజంగానండి, మీరు దేని నుంచి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టానో లేదో మావయ్య ఫోన్ చేసి తల్లిదండ్రులకు పిడికిన అన్నం పెట్టలేని దుస్థితిలో ఉన్నావా, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించే నిర్ణయం తీసుకునే ముందు నాతో ఒక మాట చెప్పినా వాళ్ళకి మా ఇంట్లోనే ఆశ్రయం కల్పించి నెత్తిన పెట్టుకుని చూసుకునేవాణ్ణి. వాళ్ళు నీకేం తక్కువ చేశారని? అయినా మీ నాన్నకి నెల నెలా రూ. 20 పెన్షన్ వస్తుంది. అదంతా ఇచ్చి నువ్వు అడగకుండా నీ చేతికే ఇస్తున్నాడు కదరా. అయినా కూడా నువ్వు వాళ్ళ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తావని అనుకోలేని అడగాల్సిన 4 అడిగి మరీ చివాట్లు పెట్టాడు. చాచా, నీ కారణంగానే నేను అందరితో మాటలు పడుతున్నాను. అమ్మ నన్ను చూడలేక నేనే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేర్పించానని అనుకుంటున్నారంతా. నా పరువంతా పోయింది. బయట అడుగు పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదా శైలు అడిగాడు మాధవ్. భర్త మాటలకి బయట వాళ్ళు ఏదో అన్నారని ఆ కోపాన్నంతా నా మీద చూపిస్తారంటే అత్తయ్య మావయ్యను నేనేదో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీతో చెప్తూనే ఉన్నా నాకేం తెలియదని. అయినా కూడా ఇంకా నన్నే అంటారేంటి అంది శైలు. నిజంగా చెప్పు, అమ్మ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంలో నీ పాత్ర ఏం లేదంటావా అడిగాడు మాధవ్. భర్త ప్రశ్నకు శైలు, నిజమండి, నా మాట నమ్మండి. అత్తయ్య మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు రోజు వాళ్ళు ఎప్పటికీ మన దగ్గరే ఉంటే ఫంక్షన్లకి పాటలకి చిన్న చిన్న సరదాలకి దూరం అవ్వాల్సి వస్తుందని కొంతకాలం మీ పెద్ద కొడుకు దగ్గర కూడా ఉండొచ్చు కదా. మీకు మాధవ్ ఒక్కడే కొడుకు కాదు కదా, బావగారు కూడా ఉన్నారని, వాళ్ళకి కూడా మిమ్మల్ని చూసుకోవాలని ఉంటుంది కదా అన్నాను. అంతే. ఆ క్షణం నుంచి అత్తయ్య మావయ్య నాతో మాట్లాడడం మానేసి వాళ్ళు వాళ్ళేదో చిన్నగా మాట్లాడుకుని బట్టలు సర్దుకుని మీరు ఆఫీస్ వచ్చే వరకు ఎదురు చూసి మీరు రాగానే ఒరే మాధవ్, నేను మీ అమ్మాయికి మీదట మన ఊరినే ఉండాలని నిర్ణయించుకున్నావురా, అందుకే ఊరికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే. మనకి వాళ్ళు ఊరికి వెళ్తున్నానని చెప్తే మీరు నేను అదే నిజం అనుకున్నాం కానీ ఇలా ఓల్డేజ్ హోమ్కి వెళ్తారని మనకేం తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో నా తప్పేమైనా ఉందా అడిగింది శైలు. భార్య చెప్పిందంతా విన్నాక జరిగింది ఇదే అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ లోకులకు తెలియదు కదా. నేను బయట తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు మాధవ్. ఇలా జరుగుతుంది తెలిస్తే అత్తయ్యతో అలా అని ఉండేదాన్ని కాదండి. అత్తయ్య మావయ్య ఉన్నప్పుడు ఇంట్లో మనకు చాలా సహాయంగా ఉండేవారు. అత్తయ్య ఉదయం సాయంత్రం 2 పూటల వంట పని అంతా తనే చూసుకునేది. పిల్లల్ని రెడీ చేయడం, ఇల్లు సర్దటం, మొక్కలకి నీళ్లు పోయడం అన్నీ తనే చేసేది. ఇప్పుడు తను లేకపోవడంతో నాకు ఒక క్షణం కూడా తీరిక లేకుండా అయింది అంటూ బాధపడింది శైలు. అమ్మ నీకు ఆ రకంగా సహాయంగా ఉంటే నాన్న ఉదయాన్నే లేచి కాయగూరలు తీసుకురావటం, పిల్లల్ని స్కూల్లో దించటం, సాయంత్రం తిరిగి తీసుకురావడం చేసేవాడు. అంతైనా శైలు, నాన్నకి నెల వచ్చే పెన్షన్ డబ్బులను నా చేతికే ఇచ్చేవాడు. నాన్న పెన్షన్ డబ్బులతో మనకి నెలంతా ఇల్లు గడిచేది. నాకొచ్చే జీతంతో ఒక్క రూపాయి అయినా ఖర్చేది కాదు. అలాంటిది అమ్మ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఖర్చంతా నా ఒక్కడి మీదనే పడుతుంది. ఇలా అయితే రేపు మన భవిష్యత్ అవసరాల కోసం డబ్బే మిగులుతుంది అన్నాడు మాధవ్. అవునండి, మీరు అన్నది నిజమే. ఫంక్షన్లు పార్టీలది ఏముంది, వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చే నష్టమేమీ లేదు.
వాళ్ళు మాత్రం ఇంకెన్ని రోజులు ఉంటారండి? వాళ్ళు ఉన్నప్పుడే వీలైనంత వరకు మావయ్య పెన్షన్‌తో మన ఖర్చులన్నీ వెళ్ళిపోయేలా, అత్తయ్య కష్టంతో ఇల్లు గడిచేలా చూసుకుంటే సరి. అదొకటేనా? అత్తయ్య, మావయ్య ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్న విషయం బావగారికి తెలిస్తే వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోడు. మావయ్య పెన్షన్ డబ్బులు అత్తయ్య దగ్గర ఉన్న 50 తులాల బంగారాన్ని రేపు మనకి అడిగే హక్కు ఉంటుందా? అంది శైలు. భార్య మాటలకి మాధవ్, అవును శైలు, అసలు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడిగాడు మాధవ్ శైలుని. ఏం చేద్దామని అలా మెల్లగా అంటారేంటండి? ముందు అత్తయ్య మావయ్య ఉంటున్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుక్కోండి. మన ఇద్దరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంటికి రమ్మని అడుగుతాం అంది శైలు. మనం అడిగితే అమ్మాయిలు వస్తారంటావా శైలు? అన్నాడు మాధవ్. ఎందుకు రారండి? తప్పకుండా వస్తారు అని శైలు అనటంతో, సరే మావయ్యకి తెలిసే ఉంటుంది. రేపు ఫోన్ చేసి అడుగుతాను. అమ్మాయిలు ఉండే ఓల్డేజ్ హోమ్ అడ్రస్ అని. ఇందాక నేను వెళ్ళిన పని పూర్తవ్వకుండానే ఇంటికొచ్చాను. సరే ఆ పని పూర్తి చేసుకుని వస్తా అని చెప్పి మాధవ్ బయటకు వెళ్ళిపోయాడు. మాధవ్ తల్లిదండ్రులు రఘుపతి, కౌసల్య దంపతులు. వాళ్ళకి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు పేరు వేణు, చిన్న కొడుకు మాధవ్, కూతురు స్వాతి. రఘుపతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేసేవాడు. తనకు పెళ్ళయ్యే నాటికి తనకి సొంతూరులోనే ఉద్యోగమైనా ఆ తర్వాత కొంతకాలానికి బదిలీలు తప్పలేదు. పిల్లలందరూ చిన్నవాళ్ళు అవడంతో వాళ్ళందరినీ తీసుకొని ఊళ్ళోకి మారటం ఇష్టం లేక భార్య పిల్లల్ని సొంతూరులోనే ఉంచి రఘుపతి ఒక్కడే ఉద్యోగరీత్యా ఊళ్ళోకి మారుతుండేవాడు. తనలాగే తన ముగ్గురు పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిల్లలందరినీ బాగా చదివించాడు రఘుపతి. పెద్ద కొడుకు వేణు పీజీ పూర్తి చేసి ఆ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయ్యి బెంగళూరులో ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. రెండో వాడు వేణు డిగ్రీ పూర్తయిన వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుని మొదటి ప్రయత్నంలోనే ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సంపాదించాడు. కూతురు స్వాతి బీకాం పూర్తయిన వెంటనే బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షను రాసి బ్యాంకులో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించింది. రఘుపతి కోరుకున్నట్లే తన ముగ్గురు పిల్లలు తనలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినందుకు చాలా సంతోషించాడు. తన పిల్లలంతా ఉద్యోగాలు స్థిరపడిన కొంతకాలానికి అందరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు రఘుపతి, కౌసల్య దంపతులు. తన పిల్లలందరికీ పెళ్ళైన సంవత్సరానికి రఘుపతి రిటైర్డ్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన రఘుపతి తన భవిష్యత్ అవసరాల కోసం పెద్దగా కూడబెట్టుకున్నది ఏమీ లేదు. ముగ్గురు పిల్లలు, వాళ్ళందరినీ చదివించడానికి ఇంటి ఖర్చులకే వచ్చే జీతం అంతా సరిపోయేది. తను రిటైర్డ్గా వచ్చిన 20 లక్షల రూపాయలను కూడా పిల్లలందరికీ సమానంగా పంచిచ్చాడు. ఊళ్ళో ఉన్న తన తల్లి నుంచి వచ్చిన ఇల్లు, నెలా వచ్చే 20,000 రూపాయల పెన్షన్ తప్ప రఘుపతి, కౌసల్య దంపతులకు మరేవీ లేదు. ఓసారి పండుగకి పిల్లలిద్దరు వచ్చినప్పుడు ఊళ్ళో ఇద్దరే ఉండి ఏం చేస్తానన్నా, మా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని వేణు మాధులు అడిగితే, ఇప్పటి నుంచి ఎందుకురా, మేము మీకు భారంగా ఉంటాం. ఎలాగో మాకు శరీరం సహకరించినాడు మీ దగ్గరికి అయితే రావాల్సింది అనేవారే తప్ప పిల్లల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొన్ని రోజులైనా ఉండట్లేదు. అలా ఓ 10 సంవత్సరాలు గడిచాయి. రఘుపతి, కౌసల్య దంపతులకి వయసు పైబడుతున్న కారణంగా ఒంటరిగా ఉన్నామనే భావన ఏర్పడింది. వయసు భయపడుతున్న కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఎప్పట్లాగే తమ పనులు తామే స్వయంగా చేసుకుంటున్నారు. కానీ బిక్కుబిక్కుమంటూ ఇద్దరే ఇంట్లో ఉండలేక వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు పిల్లలతో గడిపేది అని కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉండాలని నిర్ణయించుకుని ముందుగా బెంగళూరులో ఉంటున్న పెద్ద కొడుకు వేణు దగ్గరికి వెళ్ళారు. మొదటిసారి తల్లిదండ్రులు తమ దగ్గర రావడంతో సంతోషించి కొడుకు కూడలు ఆప్యాయంగా పలకరించి వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించారు. ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైనా ఉదయం సాయంత్రం తమ ఖాళీ సమయం అంతా తల్లిదండ్రులతోనే గడిపేవారు. వేణు ఇద్దరి పిల్లలతో కబుర్లు చెప్తూ సాయంత్రం పూట వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక పిల్లలతో హోంవర్క్లు అవి చేయించడం, సాయంత్రం పిల్లలు తీసుకొని పార్కుకి వెళ్ళి ఆడిపించడం, అలా చక్కగా కాలక్షేపం అయ్యేది రఘుపతి, కౌసల్య దంపతులకి. అలా పెద్ద కొడుకు వేణు ఇంట్లో ఓ సంవత్సరం పాటు బాగానే గడిచింది. వేణు ఇద్దరి పిల్లలు హై స్కూల్కి రావడంతో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవారు కావడం వలన పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేశాడు వేణు.
ఎప్పుడు పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు. వాళ్ళు హాస్టల్‌కి వెళ్ళిపోవడంతో ఇల్లంతా బోసిపడ్డగా అనిపించింది రఘుపతి, కౌసల్యకి. వేణు ఇంట్లో కాలక్షేపం అవ్వటం లేదని కొంతకాలం చిన్న కొడుకు మాధవ్ దగ్గరికి వెళ్దామనుకుని వెంటనే వేణుతో కొంతకాలం నీ తమ్ముడి దగ్గరికి వెళ్దామనుకున్నావురా అని చెప్పి అందుకు వేణు ఒప్పుకోవడంతో హైదరాబాద్లో ఉంటున్న మాధవ్ దగ్గరికి వెళ్ళారు. మాధవ్ పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో మాధవ్ భార్య శైలు ఉద్యోగానికి వెళ్ళటం లేదు. ఇంటి వద్దనే ఉండేది కాబట్టి శైలు మొదట్లో అన్నీ దగ్గరుండి తనే అత్తగారికి మావగారికి చేసి పెట్టేది. ఇంటి పనులు వంట పని అన్నీ తానే స్వయంగా చేసుకునే అలవాటున్న కౌసల్య కోడలికి పనుల్లో సహాయంగా ఉండేది. రఘుపతి కూడా ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా కాయగూరలవి తీసుకురావటం, ఇంట్లోకి సరుకులు తేవటం, పిల్లలిద్దరిని స్కూల్లో దించటం, తిరిగి తీసుకురావడం చేస్తుండేవాడు. మాధవ్ ఉంటున్న ఇల్లు, అక్కడి వాతావరణానికి తొందరగా అలవాటు పడిపోయారు రఘుపతి, కౌసల్యలు. అలా చిన్న కొడుకు ఇంట్లో ఓ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకులిద్దరూ తమని చెరో కొంతకాలం చూసుకోవడం పంచుకోలేదు కాబట్టి ఎక్కడైతేనేంటి ఇద్దరూ తమ పిల్లలే కదా అని వచ్చే పెన్షన్ డబ్బులను కొడుకు చేతికిస్తూ చిన్న కొడుకు ఇంట్లోనే ఉండిపోయారు. అలా అక్కడ 2 సంవత్సరాలు గడిచాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఓ రోజు మాధవ్ భార్య శైలు తన అత్తగారితో కొంతకాలం మీరిద్దరూ బావగారి దగ్గర కూడా ఉండొచ్చు కదా అంది. కోడలిన మాటలకి కౌసల్యకి తల తీసేసినట్టు అనిపించింది. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళతో కూడా ఈ మాటలే అనిపించుకోవడం ఎందుకు అని మేము తిరిగి ఊరికి వెళ్తున్నామని కొడుకు కోళ్ళకి చెప్పి ఈ వయసులో ఒంటరిగా ఊళ్ళో ఉండలేక ఓల్డేజ్ హోంలో చేరిపోయారు రఘుపతి, కౌసల్య దంపతులు. నెల రోజుల వరకు కూడా తన తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉన్నారనుకున్న మాధవ్ వాళ్ళు ఓల్డేజ్ హోంలో ఉంటున్న విషయం తెలిసి పరువు పోయినంత పనైంది. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోంలో ఉంటున్న బాధ ఓవైపు అయితే నెల నెల తండ్రి ఇచ్చే పెన్షన్ డబ్బులు, తల్లి దగ్గర ఉన్న బంగారం అంతా ఇక్కడ చేతికి అందకుండా పోతుందని భయం పట్టుకుంది. అంతకుముందు రోజు అనుకున్నట్టుగానే మాధవ్ శైలలు తమ తల్లిదండ్రులు కౌసల్య రఘుపతి ఉంటున్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుక్కొని వాళ్ళని తిరిగి తమ దగ్గరికి రమ్మందామని అడుగుదామని వెళ్ళారు. కొడుకు కోడలు తమని వెతుక్కుంటూ వచ్చినందుకు కౌసల్య రఘుపతి చాలా సంతోషించారు. మాధవ్ తండ్రితో ఏంటి నాన్న ఊరికి వెళ్తున్నామని చెప్పి ఇలా ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారేంటి? శైలు ఏదో తొందరపడింది. నాతో ఒక మాటని చెప్పకుండా ఇక్కడ చేరిపోయారండి నాన్న అడిగాడు మాధవ్. కొడుకు ప్రశ్నకి రఘుపతి ఇప్పుడు మాకేమైందిరా బాగానే ఉన్నా కదా, ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, మీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇలానే వచ్చి వెళ్ళండి అన్నాడు రఘుపతి. అవునరా, ఊళ్ళో ఉంటే వైద్య సదుపాయాలకి ఇబ్బందని ఇక్కడే చేరిపోయాం. మా వయసు వాళ్ళందరితో నాకు మీ నాన్నకి ఇక్కడ చాలా కాలక్షేపంగా ఉంది. ఇక్కడ ఇంకా మాలాంటి ఎంతోమందికి ఆశ్రయం కల్పించడానికి ఆశ్రమాన్ని మరింత విస్తరింపజేస్తున్నారు. వైద్య సేవలకి బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఏ సమస్య అయినా వైద్యాన్ని అందించేలా ఇందులోనే అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. మీ నాన్న తనకి నెలలా వచ్చే పెన్షన్ డబ్బులను ఆశ్రమానికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మి ఆ డబ్బుని హాస్పిటల్ నిర్మాణానికి నా వంతు సాయంగా ఇచ్చేశాను అంది కౌసల్య. తల్లిదండ్రుల మాటలు విన్న మాధవ్ శైల నోట మాట రాలేదు. ఏమీ మాట్లాడకుండా ఆశ్చర్యంగా అలానే తల్లిదండ్రుల కేసు చూస్తుండటంతో ఏంట్రా మా అన్నయ్య సరైందేనా అడిగాడు రఘుపతి. తన్నడిన ప్రశ్నకి షాప్ నుండి తేరుకుని బాగుంది నాన్న, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, అప్పుడప్పుడు ఇలానే వచ్చి చూసి వెళ్తూ ఉంటామని చెప్పి తల్లిదండ్రులు తమ వెంట తిరిగి రారని తెలిసి ఇక చేసేది ఏమీ లేక మాధవ్ శైలుడు అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకు మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.